భగవంతుడి చూడాలని ఎంతమందో గురువులు ఎంతమంది దగ్గరకో వెళ్ళారు. బాబాల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి, గురువుల దగ్గరికి. కానీ ఎవరు కూడా సరిగా చెప్పలేకపోయారు. అప్పుడు లాస్ట్‌లో రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకొని రామకృష్ణ పరమహంస దగ్గరికి స్వామి వివేకానంద వెళ్ళి, "మీరు దేవుడిని చూసారా?" అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస, "నేను చూశాను. నిన్ను చూసినంత స్పష్టంగా దేవుడిని చూస్తున్నాను" అని అన్నాడంట రామకృష్ణ పరమహంస. అప్పుడు స్వామి వివేకానంద, "నాకు చూపిస్తారా?" అన్నాడు. అంటే తప్పకుండా చూపిస్తాను అని చెప్పాడు. చెప్పేసి ఒక నది దగ్గరికి తీసుకెళ్ళాడంట. నది స్నానం చేయాలి అని. ఆ నదిలో స్వామి వివేకానందను స్నానం చేయమని చెప్పి ఆయన మునిగినప్పుడు గట్టిగా లోపలికి అట్లాగే అదిమి పట్టేశాడు. అదిమి పెడితే అక్కడ కింద ఊపిరాడక ఆయన చాలా ఇదిగా అయిపోయి అప్పుడు అనుకున్నారంట, అసలు నేను తప్పు పని చేశానేమో, తప్పు మనిషి దగ్గరికి, గురువు దగ్గరికి వచ్చానేమో, ఈయన అసలు గురువేనా, గురువు కాదేమో అని కూడా అనుకున్నారంట. ఇంకా తర్వాత లాస్ట్ దీంట్లో బయటికి వదిలారు. వదిలిన తర్వాత నీకు ఎలా అనిపించింది అన్నారంట. అంటే అసలు ప్రాణం పోతుందేమో అనిపించింది, ఊపిరాడనంతగా అనిపించింది, ఫస్ట్ నన్ను నేను కాపాడుకోవాలనిపించింది, అంత ఇది అనిపించింది. అంటే అంతటి అర్జు నీలో ఉంటే, అంతటి ఇది యాస్పిరేషన్ ఇది ఉంటే నీలో భగవంతుడు నీకు కనిపిస్తాడు అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారంట. సో అలాగా మనలో ఈ స్ట్రాంగ్ అర్జ్, ఈ యాస్పిరేషన్ అన్నది ఎంత ఎక్కువగా ఉంటే అంత తొందరగా మనము సాధనలో ముందుకు పోతామని అనిపిస్తుంది. తర్వాత మనం సావిత్రి విషయానికి వస్తే 6th బుక్లో ద బుక్ ఆఫ్ ఫేట్, 2nd క్యాంటో ద వే ఆఫ్ ఫేట్, విధి విధానంలో ఉన్నాము. నారద మహర్షి మహారాణికి సమాధానాలు ఇచ్చే ఘట్టంలో ఉన్నాను. అవి చెప్తూ అసలు ఈ బాధ అన్నది మొత్తము, ఈ సమస్యలు, ఈ వైరుధ్యాలు ఇవన్నీ కూడా ఎప్పుడు సమసిపోతాయి అన్నదాన్ని వివరిస్తూ జగద్రక్షకుడి కార్యం గురించి, జగద్రక్షకుడు అనేవాళ్ళు, అవతారమూర్తులు అనేవాళ్ళు, ఇప్పుడు మన మాతాశ్రీ అరవిందులు లాంటి వాళ్ళు ఏ రకమైన కార్యాలు చేస్తూ, ఎటువంటి బాధలు పడుతూ దీన్ని పూర్తిగా స్వర్గం చేయాలడానికి ప్రయత్నిస్తారు అన్నదాన్ని చెప్పారు. ఇంకా ఎలా ఏం చేయాలి అన్నదాన్ని, అవతారమూర్తి ఎలాంటి పనులు చేస్తారు, ఎంత కష్టాలు పడాలి అన్నదానికి చెప్తూ, ఆయన నిశీది శాశ్వతత్వంలోకి ప్రవేశించి సూర్యకాంతిని తెలుసుకున్న విధంగా భగవంతుడి అంధకారాన్ని తెలుసుకోవాలి అంటారు. నిశీది శాశ్వతత్వం అంటే ఇక్కడ చీకటి, డార్క్నెస్ అంటే ఇన్కాన్షియన్స్ అనేది కూడా అనంతంగా ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలి. కేవలం సూర్యకాంతిని, అతిమానస కాంతిని అని తెలుసుకోవటం మాత్రమే కాకుండా, జ్ఞానం మాత్రమే కాకుండా దాన్ని కూడా తెలుసుకోవాలి. అందుకే వాళ్ళు ఆ లోతులకి, మాతాశ్రీ మదర్ కానీ, శ్రీ అరవిందులు కానీ ఆ లోతుల్లోకి, ఇన్కాన్షియన్స్ వరకు ప్రయాణం చేసి ఆ లోపలికి వెళ్ళారు. అలా అందుకొరకు గోతి క్రింది భాగాన్ని చేరాలి, దీనికోసము క్షుభిత విస్తారాలను జయించాలి, అనస్వరమై మేధతో, అనంతత్వంతో ప్రపంచాన్ని రక్షించటానికి నరకం గుండా పయనించాలి. ఎందుకంటే ప్రపంచాన్ని బయటపడేయాలి నరకం నుంచి అని అంటే వాళ్ళు నరకం గుండా ప్రయాణించాలి తప్పనిసరిగా. అలాగా చెప్తూ సకల ప్రపంచాలు కలిసే సరిహద్దుపై శాశ్వత కాంతిలో అతడు ఉద్భవించాలి అన్నారు. సకల ప్రపంచాలు కలిసే సరిహద్దు అంటే మనకి ఇక్కడ అన్ని వైరుధ్యాలు సామరస్యమయ్యే, అది కూడా చెప్పుకున్నాం మనం. ఎక్కడైతే శాశ్వత వైరుధ్యాలు కలిసి కౌగలించుకుంటాయో, ఎక్కడైతే బాధ అన్నది లేకుండా, బాధ సంతోషంగా, ప్రేమ ద్వేషము ప్రేమగా, ఈ చెడు అన్నది ఆ ముసుగుదలకి మంచిగా ఇదంతా మారుతుందో, అంత సామరస్యత వస్తుందో, అక్కడ మాత్రమే, ఎక్కడైతే ఈ సమస్త వైరుధ్యాలు దీర్ఘ అసమ్మతిని గుణపరుచుకుంటాయో అక్కడ ప్రకృతి యొక్క రహస్య ధర్మము సఫలమై ఉంటుంది. అక్కడ శాశ్వత వైరుధ్యాలు కలిసి కౌగలించుకుంటాయి. అలాగే అప్పుడు మాత్రమే ఇప్పుడున్న బాధ, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బాధ, దుఃఖము ఇదంతా కూడా పరిసమాప్తం అవుతుంది. పృథ్వీ స్వర్గకాంతి గృహంగా తయారవుతుంది. భౌతిక ఆత్మ అమృతత్వాన్ని రుచి చూడాలి, అప్పుడే జగద్రక్షకుడి కార్యం పూర్తి అవుతుంది అని చెప్తారు. భౌతిక ఆత్మ అమృతత్వాన్ని రుచి చూడాలి అన్నదే మన మ్యాటర్లో కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మ అన్నది అమృతత్వాన్ని రుచి చూడాలి, ఇమ్మోర్టల్ కావాలి. అప్పుడు మాత్రమే ఇదంతా జగద్రక్షకుడు చేసే మహత్కార్యం అన్నది కంప్లీట్ అవుతుంది. అలాగా చెప్తూ మనల్ని అసుర మార్గాన్ని సెలెక్ట్ చేసుకోవద్దు అని చెప్తున్నారు నారద మహర్షి. అంటే 2 మార్గాలు ఉంటాయి. దీనికి మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాము. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షకుడు, రావణుడు, కుంభకర్ణుడు, ఈ రకంగా. అలా అసుర మార్గాన్ని తొందరపడి ఎంపిక చేసుకోవద్దు. నిదానంగా వెళ్ళొచ్చు, పరమాత్మను చేరటానికి నిదానంగా వెళ్ళొచ్చు.
ఎందుకంటే అసురుడు అనేవాడు దైవ ధర్మానికి, దివ్య ధర్మానికి వ్యతిరేకంగా తన ఏకైక సంకల్పాన్ని నిలబెడతాడు. కాబట్టి అసుర మార్గాన్ని సెలెక్ట్ చేసుకోవద్దు అని చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే మనం జీవితంలో పొందే బాధ గురించి చెప్తూ, ఈ బాధలో కూడా ఒక రహస్యం ఉంది అని. ఎందుకంటే బాధ పడి 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 మనం అప్పుడు ఇది కాదు, ఫైనల్ గా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇది కాదు, మన గోల్ వేరే ఉంది, మన లక్ష్యం వేరే ఉంది, దైవాన్ని తెలుసుకోవటము. ఇంకా దాని వల్లనే, దాన్ని తెలుసుకోలేకపోవడం వల్లనే ఈ బాధ, ఈ దుఃఖము ఇవన్నీ మన అహంకారంతో వస్తూ ఉన్నాయి అని చెప్పి తెలుసుకునే రోజు వస్తుంది. కాబట్టి ఆ రకంగా జీవితంలో మనం పొందే బాధలో కూడా ఒక రహస్యం ఉంది. కాబట్టి అది భారం కాదు. జీవితం రహస్య దైవాన్ని నిరాకరించడం వల్లనే మనిషిలో అజ్ఞానం చోటు చేసుకుంది. అసలు బాధ అన్నది ఎందుకు వస్తుంది అన్నది చాలాసార్లు చెప్పుకున్నాం. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ బాధ ఉంటుంది. వేర్ ఇగ్నోరెన్స్ ఇస్ దేర్ సఫరింగ్ టు మస్ట్ కమ్ అన్నారు. అలాగా ఈ అజ్ఞానాన్ని ధృవీకరించే సంతకం బాధ. జీవితం దైవాన్ని కనిపెట్టే వరకు బాధ అంతం కాదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడు ఈ బాధ అంతమవుతుంది? ఎప్పుడైతే మన జీవితము, మన ప్రాణము దైవాన్ని కనిపెడుతుందో అంతవరకు మనకి బాధ కానీ దుఃఖం కానీ తప్పదు, అది అంతం కాదు. నిశ్శబ్దం అన్నది ఆత్మ విధిని అధిగమించటానికి, విధి అధిగమించిందనడానికి సంకేతం అంటున్నారు. నిశ్శబ్దం ఆత్మ విధిని అంటే మనం ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటామో అన్ని పరిస్థితుల్లో, అంటే చుట్టుపక్కల బాధ కలిగించే విషయాలున్నా, నెగిటివిటీస్ ఉన్నా, నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నా, వీటికి నిశ్శబ్దంగా ఉంటాము. అది అప్పుడు మనము విధిని అధిగమించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎలా అయితే ఇప్పుడు వాటిల్లో నెగిటివ్ ఫోర్సెస్లో పడి వెంటనే ఆ ఇన్ఫ్లుయెన్స్లో పడే నెగిటివ్ ఫోర్సెస్ అంటే అవేవో మనకు ఇక్కడ చూపించే శక్తులు ఇలా కాదు, మనుషుల ద్వారానే పనిచేస్తాయి. మన పక్కనున్న మనిషి ద్వారానే అవి పనిచేయచ్చు. ఇప్పుడు మనం కొంచెం వీక్గా ఉన్నప్పుడు, ఓపెన్ అయి ఉన్నప్పుడు అవతల మనిషికి మన మీద కోపం తెప్పించి ఆ రకంగా అవతల మనిషిలో అది ప్రవేశించచ్చు. అది మనిషి తప్పు కాదు, ఆ నెగిటివ్ ఫోర్సెస్ తప్పు, మనం ఓపెన్ అయి ఉండడం మన తప్పు. సో ఈ రకంగా ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు పరిసమాప్తం అవుతాయంటే ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటామో, ఈ నిశ్శబ్దాన్ని మనం ఎక్కువ చేసుకుంటున్న కొద్దీ, ఇంతకుముందు సార్ కానీ కవిత గారు కానీ చెప్పినట్టుగా శాంతిగా, మనసు శాంతిగా పెట్టుకుంటూ ఉండే కొద్దీ మనం విధిని అధిగమించడానికి ఛాన్స్ ఉంది. ఆ ఎంపిక అన్నది మన విధిని మనం ఎంపిక చేసుకోవటం అన్నది మనకు ఉంటుంది. అంతవరకు మనం విధి పాలన పడాల్సిందే. విధి చేసే చేష్టలన్నింటినీ కూడా మనము భరించవలసిందే. అంతవరకు మనము లాస్ట్ సెషన్లో చెప్పుకున్నామండి. ఇంకా ఇప్పుడు పేజ్ నెంబర్ 453లో ఉన్నాం. 453 ఇక్కడ కింద నుంచి 5th లైన్, అక్కడ నుంచి చదువుదాము. Pain is the signature of the ignorance, attesting the secret God denied by life. Until life finds him, pain can never end. Until life finds God, pain can never end. Calm is self's victory, overcoming fate. Calm is self's victory. Sabdam. There thou shalt find at last thy road to bliss. Bliss is the secret stuff of all that lives. Even pain and grief are garbs of world delight. It hides behind thy sorrow and thy cry. Because thy strength is a part and not God's whole. Because afflicted by the little self, thy consciousness forgets to be divine. As it walks in the vague penumbra of the flesh and cannot hear the world's tremendous touch, thou criest out and sayest that there is pain. Indifference, pain and joy a triple disguise. Attire of the rapturous dancer in the ways, withhold from thee the body of God's bliss. Thy spirit's strength shall make thee one with God. Thy agony shall change to ecstasy. Indifference deepen into infinity's calm. And joy laugh nude on the peaks of absolute. కనుక నీ బాధను నిశ్శబ్దంగా భరించు. ఏ బాధ వచ్చినా, నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా నిశ్శబ్దంగా భరించు. చివరకు ఆనందానికి దారిని కనుక్కుంటావు. చివరకు నువ్వు ఈ రకంగా నిశ్శబ్దంగా ఉండే కొద్దీ ఆనందానికి దారిని కనుక్కుంటావు. జీవిస్తున్న సమస్తం యొక్క రహస్య పదార్థం ఆనందం. సమస్తము ఆనందమే, ఆనందం నుంచే వచ్చింది. కొన్ని ఫిలాసఫీస్లో కోరిక నుంచి ప్రపంచం సృష్టించబడింది అంటారు, కానీ కాదు. సచ్చిదానందం నుంచే, ఆనందం నుంచే ఈ ప్రపంచం అన్నది, సృష్టి అన్నది జరిగింది. సో సమస్తానికి రహస్య పదార్థం అన్నది ఏంటి? ఆనందం.
బాధ దుఃఖాలు కూడా ప్రపంచ ఆనందపు తొడుగులు. ఈ బాధ దుఃఖం అని మనం ఏవైతే అంటున్నామో అవి ఆనందానికి పైన ఉన్న వెయిల్స్, ముసుగులు మాత్రమే. నీ ఆక్రందనకు, నీ దుఃఖానికి వెనుక ఆనందం దాగి ఉంది. ఎందుకంటే నీ బలం భగవంతుడిలో ఒక భాగమే తప్ప ఆయన మొత్తంగా ఆయన కాదు. ఇప్పుడు మన బలం ఎలా ఉంది? మొత్తం బలవంతుడేనా? కాదు. మొత్తం భగవంతుడేనా? కాదు. భగవంతునిలో ఒక భాగమే. మన బలం అన్నది భగవంతునిలో ఒక భాగమే తప్ప మొత్తం భగవంతుడు కాదు. సంకుచిత అస్తిత్వం చేత వేధించబడింది కాబట్టి నీ చైతన్యం తన దివ్యత్వాన్ని మర్చిపోయింది. ఎలా మనకు నారో మైండ్ అవుతున్న కొద్దీ దివ్యత్వాన్ని, భగవంతుని మర్చిపోతాం. నేను, నాది అన్నది ఎక్కువ అవుతూ ఈ సెల్ఫ్ అన్నది ఎక్కువ అవుతున్న కొద్దీ ఎంత మనము సంకుచితము, ఎంత నారో మైండెడ్ గా ఉంటే అంతగా మనలో బాధ దుఃఖము ఎక్కువ అవుతాయి. ఎంతగా మన కాన్షియస్నెస్ ని వైడెన్ చేసుకుంటూ ఇతరులలో మనల్ని చూసుకుంటూ మనల్ని మనం అర్థం చేసుకోవటమే కాకుండా ఇతరులను కూడా అర్థం చేసుకుంటూ ఈ రకంగా ముందుకు పోతూ ఉన్న కొద్దీ మనలో ఈ బాధ దుఃఖం అన్నవి తగ్గిపోతూ వస్తాయి. అందుకే మనకు ఈశావాస్యోపనిషత్తులో తేన చెక్తేన భుంగిద మాకృద అని చూస్తే, అంటే సమస్తాన్ని నువ్వు త్యజించు అని, సమస్తాన్ని నీది కానట్టుగా త్యజించి అంతా భగవంతుడిదే అన్నట్టుగా జీవించు అని. సమస్తాన్ని త్యజించడం అంటే మన ఈగోతో సహా, నేను అన్న దాంతో సహా మన వస్తువులను కానీ, ఇప్పుడు మన మన డబ్బు కానీ, మన ఇల్లు కానీ, కార్లు కానీ, లేదా మన పిల్లలు కానీ, ఇవన్నీ కూడా అంతా మన పిల్లలు కూడా భగవంతుడికి చెందిన వాళ్ళు అన్నట్టుగా ఈ రకంగా మనము ఇది త్యజించడం అంటే ఇదేం సన్యాసం తీసుకోవటము ఇవంతా కాదు. ఈ రకంగా త్యజించడం అనేది ఎందుకు చేస్తామంటే దీని ఫైనల్ గా దెర్ ఇస్ ఎ జాయ్. ఆ జాయ్ ని, ఆ బ్లిస్ ని మనం కనుక్కుంటాం ఈ రకంగా త్యజించడంలో. కాబట్టి దీంట్లోనే మనకి ఆ సంకుచిత అస్తిత్వం కాకుండా ఈ రకంగా మనము త్యజిస్తూ మన ఈగో సెల్ఫ్ ని తగ్గించుకుంటూ పోయే కొద్దీ ఆనందానికి దారిని కనుక్కుంటాము. పదార్థపు అస్పష్ట గ్రహణ ఛాయలో నడుస్తుంది కనుక ప్రపంచ బ్రహ్మాండ స్పర్శను మన చైతన్యము భరించలేకపోతుంది. ఎలా అంటే మ్యాటర్ అన్నది చాలా రిజిడ్ గా ఉంటుంది. ఆ చైతన్యం నుంచి వచ్చిన ఈ మ్యాటర్ అన్న దీంతో మన చైతన్యం దివ్యత్వాన్ని మర్చిపోతుంది. కాబట్టి ఈ రకంగా ఉండపట్టే ఆ గ్రహణ ఛాయలో నడుస్తుంది కాబట్టి ఆ స్పర్శను, బ్రహ్మాండమైన ఆ స్పర్శను, దైవం స్పర్శను మనం భరించలేకపోతున్నాం. దీనిని బాధగా పేర్కొంటూ ఆక్రందిస్తున్నాం. దాన్ని బాధగా అనుకుంటాం మనం. ఏదైతే దైవ స్పర్శను భరించలేక దాని ఛాయలో, మ్యాటర్ ఛాయలో, అస్పష్ట గ్రహణ ఛాయలో, గ్రహణం అంటుందని ఆ గ్రహణ ఛాయలో నడుస్తూ ఉన్నంత వరకు మనకు బాధ తప్పదు. దాన్నే బాధ అంటాం మనం, ఆనందాన్ని కనుక్కోలేకపోతున్నాం కాబట్టి. ఉదాసీనత, బాధ, సంతోషాలతో ఉన్న త్రివిధ ముసుగును ధరించిన దివ్య నర్తకుడు. ఉదాసీనత, బాధ, ఈ సంతోషాలు, ఈ మూడు ముసుగులా వేసుకున్న దివ్య నర్తకుడు తన మార్గాల్లో ఈ మూడిటితో మనల్ని ఆడిస్తున్నాడు, తన కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఈ ముసుగే భగవంతుని ఆనంద దేహాన్ని నీ నుండి దాచి ఉంచింది. అంటే అతిగా సంతోషించడము, అతిగా బాధపడము, ఏది పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉదాసీనంగా ఉండటము, ఇవన్నీ కూడా ముసుగులే. వాటి ఆ ముసుగులు తీసేసావంటే అక్కడ నీకు ఆనందం కనిపిస్తుంది. నీ ఆత్మను శక్తివంతం చేసుకునే కొద్దీ భగవంతునితో ఏకమవుతావు. మన ఆత్మను నెమ్మదిగా, మన అంతరాత్మను వికసింప చేసుకుంటూ మన ఆత్మను శక్తివంతం చేసుకునే కొద్దీ దై స్పిరిట్స్ స్ట్రెంగ్త్ షాల్ మేక్ ది వన్ విత్ ద గాడ్. మనము భగవంతునితో ఏకమవుతాము. అప్పుడు నీ దుఃఖమంతా ఆనంద పారవశ్యతగా పరివర్తన చెందుతుంది. అప్పుడు మన దుఃఖమంతా కూడా ఆనంద పారవశ్యత అవుతుంది. అభిన్నత అన్నది అనంత నిశ్శబ్దంలోకి గాఢం చేస్తుంది. ఈ ఏదైతే మనము ఇండిఫరెన్స్ అంటున్నామో అది ఈ డీపెన్ ఇంటూ ఇన్ఫినిటీస్ కామ్, అనంత నిశ్శబ్దంలోకి, అంటే నిశ్శబ్దం అవుతుంది, నిశ్శబ్ద అనంతం అవుతుంది. ఇండిఫరెన్స్ అన్నది ఉదాసీనత, నిర్లిప్తత కాకుండా అది వేరు, నిర్లిప్తంగా ఉండటం వేరు. అన్నిటినీ సాక్షిగా చూస్తూ సాక్షి భావంతో ఉండటం అన్నది వేరు. ఆ రకమైన నిశ్శబ్దంలోకి నిదానంగా గాఢమవుతాం మనం. సంతోషము నగ్నంగా నిరపేక్షతా శిఖరాలపై హసిస్తుంది. జాయ్ లాఫ్స్ న్యూడ్ ఆన్ ద పీక్స్ ఆఫ్ ద అబ్సల్యూట్. అప్పుడు ఈ అబ్సల్యూట్ సమగ్రుని ఆ శిఖరాలపైన సంతోషం అన్నది నగ్నంగా హసిస్తుంది, నవ్వుతుంది. ఓ మాటల్ హూ కంప్లైనెస్ట్ ఆఫ్ డెత్ అండ్ ఫేట్. ఓ మనిషి, విధి గురించి, డెత్ గురించి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటావు. ఓ మాటల్ హూ కంప్లైనెస్ట్ ఆఫ్ డెత్ అండ్ ఫేట్. అక్యూజ్ నన్ ఆఫ్ ద హార్మ్స్ దై సెల్ఫ్ హెస్ కాల్డ్. దిస్ ట్రబుల్డ్ వరల్డ్ దౌ హెస్ చూజన్ ఫర్ దై హోమ్. Thou art thyself the author of thy pain. మరణం గురించి, విధి గురించి ఫిర్యాదు చేసే ఓ మనిషి,
మదర్ చెప్తారు, మనము కంప్లైంట్స్ ఎవరి గురించన్నా ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే అంతగా మనం నెగిటివ్ ఫోర్సెస్కి ఓపెన్ అయి ఉంటాం. వాళ్ళు నాకు అది చేశారు, లేకపోతే వాళ్ళు ఇది చేయలేదు, నేను ఎంత చేశాను వాళ్ళకి, నాకు గ్రాటిట్యూడ్ చూపించడం లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, మనల్ని అర్థం చేసుకోవటం లేదు, ఇవన్నీ కూడా కంప్లైంట్లే. నాకు అది జరగలేదు జీవితంలో, నేను పొందాల్సింది కాదు ఇంకా ఎక్కువ పొందాల్సిందే నేను, ఇవన్నీ కంప్లైంట్స్ అన్ని. ఈ కంప్లైంట్స్ అన్ని ఎక్కువ చేస్తున్న కొద్దీ మదర్ చెప్తారు మనము నెగిటివ్ ఫోర్సెస్కి, డివైన్కి దూరం అవుతాము, నెగిటివ్ ఫోర్సెస్కి ఓపెన్ అవుతాము. కాబట్టి ఇక్కడ మరణం గురించి, విధి గురించి, ఎప్పుడు విధి గురించి ఫిర్యాదు చేస్తుంటాం, ఏంటో నా తలరాత ఇలా ఉంది అని చెప్పి. అలాగా ఓ మనిషి, నీ అంతట నువ్వే ఆహ్వానించిన అపాయాలకు ఎవరిని నిందించకు. నీ అంతట నువ్వే ఆహ్వానించావి అపాయాలన్నింటినీ, దానికి ఎవరిని నిందించవద్దు. ఇది మనకు కొంచెం కర్మ సిద్ధాంతం లాగా అనిపిస్తుంది, కానీ ఆ కర్మ సిద్ధాంతం కాదు. ఇక్కడ సమస్యలతో ఉన్న ప్రపంచాన్ని నువ్వే నీ గృహంగా ఎంచుకున్నావు. ఈ సమస్యలు అన్నవి ఎలా వచ్చాయి, ఇది ఎలా చెప్తున్నారంటే, నా కర్మ అనుకున్నట్టు కర్మ సిద్ధాంతం లాగా కాదు. మనం ఎందుకంటే మనకు మనమే బాధని, అజ్ఞానంతో బాధను తెచ్చుకొని, దుఃఖం తెచ్చుకొని, మన ఈగో సెల్ఫ్ను ఎక్కువ చేసుకుంటూ పోయే కొద్దీ మనమే ఎంపిక చేసుకున్నాము అన్నట్టు. మన అంతరాత్మ వికసింప చేయకుండా, అంతరాత్మ వైపు మళ్ళకుండా, మన సెల్ఫ్ వైపు, మన ఈగో వైపు ఎక్కువగా మళ్ళినప్పుడు, అది మనం ఎంపిక చేసుకున్నప్పుడు, ఇవన్నిటికీ, ఈ బాధలన్నిటికీ కూడా మనమే రచయితలు. మనలో ఉన్న బాధలకు, నీ బాధలకు రచయితవు నువ్వే, భగవంతుడు కాదు. భగవంతుని నిందిస్తాం, విధిని నిందిస్తాం, కంప్లైంట్ చేస్తాం, కానీ నీ బాధకు నీ రచయితవు నువ్వే అని చెప్తూ, అసలు ఈ అంతరాత్మ అన్నది ఇలా అంతరాత్మ అన్నది శాశ్వతం. మరి ఎలా వచ్చింది అంతరాత్మ? మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఒకే ఒక ఆత్మ, ఆ పరమాత్మ నుంచి ఎన్నో స్పార్క్స్ దిగి వచ్చి మన అంతరాత్మ వచ్చింది. మన అంతరాత్మ కూడా అలా వచ్చిన స్పార్క్స్ అన్ని కూడా అంతరాత్మలు. ఈ రకంగా మన అంతరాత్మ మూలం ఏంటి, మన అంతరాత్మలకు తల్లి ఏంటి? ఒకే ఒక ఆత్మ, పరమాత్మ. అయితే అక్కడి నుంచి మరి వచ్చిన అంతరాత్మ, ఆత్మ శాశ్వతం కదా. అలాంటప్పుడు అక్కడి నుంచి వచ్చిన అంతరాత్మ కూడా శాశ్వతమే. మరి శాశ్వతమైన ఈ అంతరాత్మ ఏ రకంగా పతనమైంది, ఏ రకంగా ముకుళించుకొని పోయింది? ఇప్పుడు మనం దాన్ని ఈ బాధల్లో వీటిల్లంతా ఎలా చిక్కుకుంది, దాన్ని వికసింప చేయటానికే మనం చేస్తున్నాము సాధనంతా. అది అసలు ఫస్ట్ ఎలా అలా అయిపోయింది, శాశ్వతం కాకుండా అశాశ్వతంగా ఎలా మారిపోయింది అన్నది ఇక్కడ నుంచి చెప్తారు. Once in the immortal boundlessness of self, in a vast of truth and consciousness and light, the soul looked out from its felicity. It felt the spirit's interminable bliss. It knew itself deathless, timeless, spaceless one. It saw the eternal lived in the infinite. Then, curious of a shadow thrown by truth, it strained towards some otherness of self. It was drawn to an unknown face, peering through night. ఆత్మ శాశ్వత అపరిమేయంలోని దివ్య సత్యం, దివ్య చైతన్యం, దివ్యకాంతిల విస్తారతలో సుఖంగా ఉన్న అంతరాత్మ. వీటన్నింటిలో మన అంతరాత్మ ఆత్మకు సంబంధించిన ఈ దివ్య సత్యము, దివ్య చైతన్యము, దివ్య కాంతి, ఇవన్నీ ఆత్మ గుణాలు. ఇవి దివ్య సత్యం, దివ్య చైతన్యం అండ్ దివ్య కాంతి. వీటితో హాయిగా ఉన్న అంతరాత్మ ఒక్కసారి తన సౌఖ్యం నుంచి, ఆ హాయిగా ఉండటం నుంచి బయటకు తొంగి చూసింది. అంత్యం లేని ఆత్మశక్తి ఆనందాన్ని అనుభూతి చెందింది. ఆత్మశక్తి ఆనందాన్ని అక్కడ కూడా అనుభూతి చెందింది. తాను మరణానికి, కాలానికి, ప్రదేశానికి అతీతమైన ఏకమని గుర్తించింది. తాను మరణము లేదు, తనకి డెత్లెస్, ఇమ్మార్టల్, కాలానికి అక్కడ స్పేస్లెస్. అది చూడడం కూడా ఎప్పుడు చూసింది? ఒక్కసారి, వన్స్. అంటే ఒక్కసారి తన సౌఖ్యం నుండి బయటకు చూసిందంటే వన్స్ అపాన్ ఎ టైం. వన్స్ అంటే ఈ వన్స్ అన్నదానికి చాలా మీనింగ్ ఉంది. ఒక్కసారి అంటే ఎప్పుడు? అది ఆ స్పేస్లెస్, టైమ్లెస్, అది ఉన్నప్పుడు బయటకు చూసింది అంతరాత్మ. తాను మరణానికి, కాలానికి, ప్రదేశానికి అతీతమైన ఏకమని గుర్తించింది. అది కూడా శాశ్వతుని దర్శించింది, అనంతునిలో నివసించింది. అప్పుడు దివ్య సత్యం వదిలిన ఒక నీడను చూసింది. అప్పుడే దివ్య సత్యం నుంచి ఒక నీడ, అదే ఫాల్స్హుడ్, ఆ నీడను చూసింది. దాన్ని తెలుసుకోవాలనే కుతూహలంతో, మనకు కూడా అంతే కదా, ఏదైనా పిల్లలు, చిన్న పిల్లలు మనం వద్దు అంటే, వద్దు అక్కడికి వెళ్ళొద్దు అంటే కావాలని అక్కడికి వెళ్తారు చూడండి. దాన్ని ముట్టద్దు అంటే దాన్ని ముట్టతారు కావాలని. ఆ రకంగా అది ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంది అంతరాత్మ. ఆత్మ కాని దాని వైపు సంఘర్షణ. ఆ నీడ ఏదో కనిపిస్తుంది, దివ్య సత్యం నీడ. ఆ నీడ, వదిలిన నీడ, ఆ నీడ ఏంటి తెలుసుకుందాము అని చెప్పి దాని వైపు సంఘర్షించింది. ఆ నిశీది నుంచి బయటకు చూస్తున్న అజ్ఞాత వదనానికి ఆకర్షితమైంది. అక్కడేదో కనిపిస్తుంది, దానికి ఆకర్షితమైంది.
It sensed a negative infinity, a wide supernal whose immense excess, imitating God and everlasting time, offered a ground for nature's adverse birth, and matter's rigid hard unconsciousness, harboring the brilliance of transient soul that lights up birth and death and ignorant life. అంతకు ముందు తన సొంతం కాని ఒక వ్యతిరేక అనంతత్వాన్ని ఆ రకంగా అంతకుముందు శాశ్వతత్వంతో దివ్య సత్యంలో, దివ్య చైతన్యంలో హాయిగా ఉన్నది ఇప్పుడు తన సొంతం కాని ఒక వ్యతిరేక అనంతత్వాన్ని, ఒక నెగిటివ్ ఇన్ఫినిటీని అనుభూతి చెందింది. మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఇన్కాన్షియన్స్ అండ్ నిసిది అన్నది కూడా అనంతం, ఇన్ఫినిట్ అని. దాన్ని అనుభూతించింది. పరమాత్మను, శాశ్వతత్వాన్ని అనుకరించే ఒక అపరిమేయ శూన్యం. అది ఎలా అనిపించిందంటే పరమాత్మే అనిపించింది. పరమాత్మను ఇంకా శాశ్వతత్వాన్ని, అది కూడా శాశ్వతత్వమే, పరమాత్మనే అన్నట్టుగా అనిపించింది. ఫాల్స్హుడ్ కూడా, అచేతన అది కూడా అనిపించి ఆ శాశ్వతత్వాన్ని అనుకరించే ఒక అపరిమేయ శూన్యం ప్రకృతి విరుద్ధ జన్మకు ఒక ఆధారాన్ని తయారు చేసింది. ఈ రకంగా అది కూడా నిజమే అనుకుంటూ దాంట్లోకి చొరబడింది. దాంట్లోకి చొరబడినప్పుడు ఆ విరుద్ధ జన్మ అన్నది తయారైంది. భౌతిక పదార్థపు కఠిన జడ చైతన్యం ఎక్కడికి ఇన్కాన్షియన్స్ లోకి దూకింది. అక్కడ ఏముంది మరి? భౌతిక పదార్థము, దాని కఠిన చైతన్యం అశాశ్వతంగా ఉండే అంతరాత్మ వైభవానికి ఆశ్రయం ఇచ్చింది. ఇప్పుడు ఈ అంతరాత్మ దాంట్లోకి దూరింది, ఇన్వాల్వ్ అయింది. ఇలా ఇన్వల్యూషన్ జరిగింది. దాంతో దీనికి పదార్థం ఏం చేసింది? అంతరాత్మకు ఆశ్రయం ఇచ్చింది. మనం ఇప్పుడు మనకు లోపల అంతరాత్మ ఉంది, పైన ఏముంది? పదార్థం, ఈ బాడీ ఉంది. కానీ మ్యాటర్లో యాక్చువల్గా ఏముంది? కన్సీల్ అయి ఉన్నది, మ్యాటర్లో కన్సీల్ అయి ఉన్నది అంతరాత్మ. అదే శ్రీ అరవిందులు చెప్తారు, మ్యాటర్ని మనము వదిలిపెట్టడం కాదు, భౌతిక పదార్థాన్ని వదిలిపెట్టడం కాదు. ఎందుకంటే మ్యాటర్లో ఏముంది? మ్యాటర్లో సోల్ ఉంది, అది ఎవాల్వ్ కావాలి పూర్తిగా. అలా అంతరాత్మ శాశ్వతంగా ఉండకపోవటం వల్ల ఆ రకంగా అంతరాత్మ ఏ పదార్థంలోకైతే చొరబడిందో, తన శాశ్వతత్వాన్ని ఎలాగైతే పోగొట్టుకుందో, ఆ దివ్య సత్యము, దివ్య చైతన్యము, దివ్య కాంతిల నుంచి ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు మనకి ఈ జనన మరణాలు, ఈ అజ్ఞానము, ఇవన్నీ కూడా అనుభవించాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. A mind arose that stared at nothingness. ఇంకా ఏం జరిగింది అనేది చెప్తున్నారు. మనస్సు, విశ్వ మనస్సు. A mind arose that stared at nothingness till figures formed of what could never be. It housed the contrary of all that is. A knot appeared as being's huge sealed cause, its dumb support in a blank infinite, in whose abysm spirit must disappear. A darkened nature lived and held the seed of spirit, hidden and feigning not to be. Eternal consciousness became a freak of an unsouled almighty inconscient, and breathed no more as spirit's native air. Bliss was an incident of a mortal hour, a stranger in the insentient universe. ఇలా అయిపోయింది. Bliss was an incident of a mortal hour, ఒక ఇన్సిడెంట్ లాగా, a stranger in the insentient యూనివర్స్ అలాగా మారిపోయింది. ముందు లేని రూపాలు ఏర్పడే వరకు శూన్యం వంక చూస్తూ ఉండిపోయిన ఒక మనసు పైకి లేచింది. ఇప్పుడు ఒక మనసు పైకి లేచింది, విశ్వమనసు. ఇది సమస్త వైరుధ్యాలకు ఆశ్రయం ఇచ్చింది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మన మనసు పనిచేసే చోట వైరుధ్యాలు అన్నవి ఉంటాయి. దానికి అతీతమైనప్పుడే మనం ఈ వైరుధ్యాలన్నీ సమసిపోతాయి. అంతవరకు ఈ మంచి, చెడు, పాపము, పుణ్యము, ఇంకా ప్రేమ, ద్వేషము, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి. ఇది సమస్త వైరుధ్యాలకు ఇది ఆశ్రయం ఇచ్చింది మనసు. మనసు వలన ప్రతిదానికి విరుద్ధమైనది చోటు చేసుకుంది. ప్రతిదానికి విరుద్ధమైనది మనసు వలనే చోటు చేసుకుంది. దానికి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. శాశ్వత వైరుధ్యాలు కలిసే చోట అన్నది ప్రకృతి యొక్క అత్యున్నత శిఖరాన్ని చేరినప్పుడు సుఖము, దుఃఖము, బాధ, సంతోషము, ప్రేమ, ద్వేషం, మంచి చెడు లాంటి వైరుధ్యాలు సమన్వయం అవుతాయి. ప్రతిదాని రహస్య ధర్మము సఫలమై ఉంటుంది. బాధ అన్నది సంతోషం పైన కప్పిన ముసుగు, చెడు అన్న ముసుగు తొలగిస్తేనే మంచి బయటకు వస్తుంది. ద్వేషం అనే తెరను తొలగిస్తేనే ప్రేమ ప్రకటితం అవుతుంది అని చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే మనకి మనసుతోనే వచ్చాయి. మనసు వలన ప్రతిదానికి విరుద్ధమైనది చోటు చేసుకుంది. అండ్ దివ్య అస్తిత్వం కనిపించకుండా మూసుకొని ఉండటానికి కారణం కూడా ఒక అభావం, ఒక నాట్నెస్, అసలు ఏమీ లేనిది. ఏ శూన్య అనంతత్వ అగాధంలో ఆత్మ అంతర్ధానం అవుతుందో
దాని అభావము మూగగా బలపరుస్తుంది. ఎక్కడైతే ఈ ఆత్మ అంతర్ధానం అవుతుందో అది ఈ అభావము దానిని ఈ అభావం అనేది ఈ నాట్ అన్నది బలపరుస్తుంది. అంతేకాకుండా ఒక అంధకార ప్రకృతి జీవిస్తూ ఆత్మ బీజాన్ని తనలో రహస్యంగా నిలుపుకొని అది లేనట్టుగా నటిస్తూ ఉంది. ఇదంతా కూడా ఒక అంధకార ప్రకృతి అన్నది జీవిస్తూ ఆత్మ బీజాన్ని తనలో రహస్యంగా నిలుపుకొని అది లేనట్టుగా ఆత్మ లేనట్టుగా ఇది నటిస్తూ ఉంది. ఇదంతా కొంచెం టఫ్గా ఉంటుంది. 1-2 సార్లు మనం దాన్ని చేసుకుంటూ ఉంటే, చదువుతూ అర్థం చేసుకుంటూ ఉంటే అప్పుడు కరెక్ట్గా మనకు క్లియర్ ఇది వస్తుంది. శాశ్వత దివ్య చైతన్యము అంతరాత్మ లేని సర్వశక్తిమంతమైన అచేతనకు ఆశ్రయం ఇచ్చి, అప్పుడు ఈ రకంగా ఆ దివ్య చైతన్యం అన్నది అంతరాత్మ లేని శక్తివంతమైన అచేతనకు ఆశ్రయం ఇచ్చింది. అచేతన ఈ రకంగా వచ్చింది, దాని పిచ్చిగా మారింది. అలా ఆత్మ సహజ వాయువును ఎంత మాత్రము శ్వాసించలేకపోయింది. ఈ రకంగా ఆత్మ సహజ వాయువు దాన్ని శ్వాసించలేకపోయింది. ఆనందం ఒక మర్త్య గడియకు చెందిన ఒక సంఘటనగా అచైతన్య విశ్వంలో ఒక పరదేశిగా మారింది. ఆనందం అన్నది కూడా ఎలా అయిపోయింది, మర్త్య గడియకు చెందిన ఒక సంఘటన అయిపోయింది. ఎలాగ మాటల వరకు చెందిన ఒక ఇన్సిడెంట్ లాగా అయిపోయింది. అండ్ అచైతన్య విశ్వంలో ఒక పరదేశి లాగా, అంటే అస్సలు ఫీలింగ్స్ ఏమీ లేని అచేతన జడ ప్రపంచంలో ఒక పరదేశిలాగా ఇది మారిపోయింది. As one drawn by the grandeur of the void, the soul attracted leaned to the abyss. It longed for the adventure of ignorance and the marvel and surprise of the unknown, and the endless possibility that lurked in the womb of chaos and in nothing's gulf. Or looked from the unfathomed eyes of chance, it tired of its unchanging happiness, it turned away from immortality. ఈ రకంగా శాశ్వతత్వం నుంచి మళ్ళింది. శూన్యం యొక్క మహత్వానికి ఆకర్షితమైన అంతరాత్మ. ఈ రకంగా ఈ అంతరాత్మ ఇదేంటి శూన్యము, అచేతన శూన్యం కూడా ఎంత అందంగా ఉంది, ఇదేంటో తెలుసుకుందాము దీని గురించి అని చెప్పి దాని పక్క ఆకర్షితమైన అంతరాత్మ ఆ అగాధం వైపు మళ్ళింది. అజ్ఞానంలో సాహసం చేయాలని కోరుకుంది. హాయిగా ఉంది కదా, సుఖంగా ఉంది కదా. ఇప్పుడు మనం కూడా చూడండి, హాయిగా సుఖంగా ఉన్నా అలా ఉండాలని అనుకోము, ఇంకా ఏదో ఏదో అడ్వెంచర్ చేయాలి. ఇప్పుడు చేస్తూ ఉంటారు కదా జనాలు, బగ్గీ జంపింగ్ అని, పారాగ్లైడింగ్ అని, ఇంకా ఇవన్నీ చేస్తుంటారు. అటు ఇది హిమాలయాస్లోకి వెళ్ళటం అనేది, ఆ బేర్ ఫుట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం అనేది, ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకు? ఏదో చేయాలి, ఏదో సాహసం చేయాలి, ఏదో థ్రిల్ కావాలి ఆ రకంగా. అలాగే ఈ అంతరాత్మ కూడా ఈ అజ్ఞానంలో సాహసం చేయాలి. ఎలా మనం హాయిగా దివ్య సత్యంతో దివ్య చైతన్యంతో ఆత్మలో ఉండటం కాదు, అదేంటి అన్నది కూడా తెలుసుకోవాలి, అదేంటో చూడాలి దాని సంగతి. ఇంతకుముందే చిన్నపిల్లల ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. చిన్నపిల్లలు మనం ఏది వద్దు అంటే అది చేస్తారు. ఆ రకంగా అంతరాత్మ కూడా అజ్ఞానంలో సాహసం చేయాలని కోరుకుంది. అజ్ఞేయపు వైభవ ఆశ్చర్యాలను తెలుసుకోవాలనుకుంది. ఈ అజ్ఞేయం అన్నోయగులు అంటే ఏంటి, దాని వైభవం ఏంటి, అది తెలుసుకుందాము అని అనుకుంది. అవ్యక్త స్థితి గర్భంలో శూన్యపు అగాధంలో సంచరించే అనంత సంభావ్యత కోసం సాహసం చేయాలనుకుంది. ఇక్కడ అవ్యక్త స్థితి ఖేయస్లో ఎలాగా శూన్య అగాధంలో, ఇవన్నీ శూన్య అగాధంలో ఏమున్నాయి, ఇంకా ఇంకా ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏమేమి సంభవిస్తాయి అన్నది. ఇప్పుడు ఖేయస్ గురించి చెప్పుకుంటూ మనము వరల్డ్ వార్స్ గురించి కూడా చెప్పుకున్నాం. 2 వరల్డ్ వార్స్ జరగబట్టే దాని తర్వాత చాలా లీగ్ ఆఫ్ నేషన్స్ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, యుఎన్ఓ కానీ ఇవన్నీ ఫామ్ అయింది. దానికి అన్నిటికీ కారణం ఏంటి, అప్పుడున్న సంఘర్షణ, ఆ యుద్ధాలు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. ఆ రకంగా ఏదైనా సంఘర్షణ ఘర్షణ ఉన్నప్పుడు దాని నుంచి కొన్ని పాసిబిలిటీస్ బయటకు వస్తాయి, అనంత సంభావ్యతలు. ఆ సంభావ్యతల కోసం సంఘర్షించిందంట. అందుకోసం సాహసం చేసింది. యాదృచ్ఛికత లోతైన నేత్రాల నుంచి చూసి సాహసం చేయాలని వాంఛించింది. మార్పులేని ఆనందంతో అలసిపోయి, ఒకే ఆనందం కంటిన్యూస్ గా ఉంటే బోర్ కొట్టిపోతుంది, అలసిపోతారు. ఆ రకంగా అలసిపోయిందంట. అదే ఆనందంలో ఉండి హాయిగా సత్య చైతన్యము, సత్య ఆనందము, సత్య కాంతి వాటిలో ఉండకుండా వాటిలో ఉంటూ అవి బోర్ కొట్టి అలసిపోయి ఆ ఆనందంతో అలసిపోయి బయటకు వచ్చింది. విసుగుతో అమృతత్వం నుంచి దూరం అయింది. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి శ్రీ అరవిందులు. అపాయపు పిలుపుకు విపత్తు వైభవానికి ఆకర్షితమైంది. ఆ రకంగా అపాయానికి ఆకర్షితమైంది. It was drawn to hazard's call and danger's charm. It yearned to the pathos of grief.
The drama of pain, perdition's peril, the wounded bear escape, the music of ruin and its glamour and crash, the savior of pity and the gamble of love and passion and the ambiguous face of fate. అపాయపు పిలుపుకు విపత్తు వైభవానికి ఆకర్షితమయ్యింది. దుఃఖంతో పొందే శోకరసం కోసం బాధ నాటకీయత కొరకు పరితాపించింది. ఆ దుఃఖం కూడా కావాలనుకుంది, బాధ కూడా కావాలనుకుంది. మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. భక్తి కోసం, భక్తి పేరుతో ఎలా అయితే కొరడా దెబ్బలు కొట్టుకుంటారు, నిప్పుల మీద నడుస్తారు, ఆ రకంగా అది బాధ కావాలని కోరుకోవటం అనమాట. ఆ రకంగా కోరుకుంది. నాటకీయత కోసం పరితపించింది. వినాశనం కొని తెచ్చే ప్రమాదాన్ని, గాయాల నుంచి కొంచెంలో తప్పించుకోవటాన్ని, వినాశనం అంటే ప్రమాదకరం, అది ఏందో చూద్దాం, ఆ ప్రమాదం ఏంటో చూద్దాం, ఆ డేంజర్ ఏంటో చూద్దాం, ఎదుర్కొందాం. కొంచెంలో గాయాల నుంచి తప్పించుకోవడం, కొంచెంలో తప్పించుకోవడం. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తుంటాయి కార్లు, కొంచెంలో యాక్సిడెంట్ తప్పించుకోవడము, అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది అనుకుంటారు చూడండి. ఆ రకంగా పతనంలోని సంగీతాన్ని, దాని ఇంద్రజాలము కుప్పకూలిన శబ్దాన్ని, పతనంలోని సంగీతాన్ని, పతనంలో కూడా ఒక సంగీతాన్ని, దాని ఇంద్రజాలాన్ని, కుప్పకూలిన శబ్దాన్ని, దయా రుచిని, ప్రేమ యొక్క జూదమాటను, తీవ్ర ఇచ్ఛను, విధి సందేహాస్పద ముఖాన్ని, వీటన్నింటినీ, ఇవన్నీ అంతరాత్మ కావాలని గాఢంగా కోరుకుంది, గాఢంగా కాంక్షించింది. అందుకని అంతరాత్మ ఎక్కడికి వచ్చేసింది? పదార్థంలోకి వచ్చేసింది, మ్యాటర్లోకి, ఇన్కాన్షియన్స్లోకి వచ్చింది. A world of hard endeavor and difficult toil, and battle on extinction's perilous verge, a clash of forces, a vast incertitude, the joy of a creation out of nothingness, strange meetings on the roads of ignorance, and the companionship of half-known souls, or the solitary greatness and lonely force of a separate being conquering its world, called it from its too safe eternity. A huge descent began, a giant fall. ఈ రకంగా హ్యూజ్ డిసెంట్, ఇన్వల్యూషన్ అన్నది జరిగింది. కఠిన శ్రమ ప్రయత్నాలతో ఉన్న ఒక ప్రపంచం, నాశనపు దుర్భర అంచు మీద జరిగే యుద్ధం, ఇవన్నీ కావాలి. కఠిన శ్రమ ప్రయత్నాలతో ఉన్న ఒక ప్రపంచం కావాలి. ఇలా హ్యాపీగా సంతోషంగా ఏం లేకుండా ఉన్న ప్రపంచం కాదు. నాశనపు దుర్భర అంచు మీద జరిగే యుద్ధం అన్న వరల్డ్ వార్స్, ఇవన్నీ కూడా, కురుక్షేత్ర యుద్ధం కానీ, ఇవన్నీ కూడా ఏంటి? నాశనం చాలా జరుగుతుంది, నాశనం. ఆ దుర్భర అంచు మీద యుద్ధాలు జరుగుతాయి, ఆ నాశనం దగ్గర యుద్ధాలు జరుగుతాయి. అది శక్తుల సంఘర్షణ, ఒక విస్తార అనిశ్చితత్వం, శూన్యం నుండి సృష్టించడంలోని ఆనందం, అజ్ఞాన వీధుల్లో, ఇగ్నరెన్స్ లో కొత్త కొత్త కలయికలు, కొత్త కొత్త వాళ్ళని కలవటం, అర్ధజ్ఞానంతో, హాఫ్ నాలెడ్జ్తో ఉన్న అంతరాత్మల సాహచర్యం, ఒక ప్రత్యేక అస్తిత్వం, ప్రపంచాన్ని జయించి పొందే ఏకైక గొప్పతనము, ఒంటరి శక్తి, ఇవన్నీ అంతరాత్మను తన సురక్షిత శాశ్వతత్వం నుంచి రమ్మని ఆహ్వానించాయంట. ఇవన్నీ కూడా ఏవేవి? కఠిన శ్రమ ప్రయత్నాలతో ఉన్న ఒక ప్రపంచము, నాశన దుర్భర అంచు మీద జరిగే యుద్ధం, శక్తుల సంఘర్షణ, ఒక విస్తార అనిశ్చితత్వము, శూన్యం నుండి సృష్టించటంలోని ఆనందము, అజ్ఞాన వీధుల్లో కొత్త కలయికలు, అర్ధజ్ఞానంతో ఉన్న అంతరాత్మల సాహచర్యం, ఒక ప్రత్యేక అస్తిత్వము, ప్రపంచాన్ని జయించి పొందే ఏకైక గొప్పతనము, ఒంటరి శక్తి, ఇవన్నీ కూడా అంతరాత్మను తన సురక్షిత శాశ్వతత్వం నుంచి రమ్మని ఆహ్వానించాయి. అలా అంతరాత్మ ఒక గొప్ప అవరోహణకు, బ్రహ్మాండమైన పతనానికి, జైంట్ ఫాల్ కి ఆ రకంగా గురయ్యింది. For what the spirit sees creates a truth, and what the soul imagines is made a world. ఆ రకంగా సృష్టి ఎలా వచ్చింది అన్నది ఆ తర్వాత చెప్తున్నారు. ఇప్పుడు అంతరాత్మ ఇంతవరకు జైంట్ ఫాల్, డిసెంట్ జరిగింది అంతరాత్మకి, సోల్ కి. ఆ తర్వాత ఫర్ వాట్ ద స్పిరిట్ సీస్ క్రియేట్స్ ఎ ట్రూత్, అండ్ వాట్ ద సోల్ ఇమాజిన్స్ ఈస్ మేడ్ ఎ వరల్డ్. A thought that leaped from the timeless can become indicator of cosmic consequence and the itinerary of the gods. A cyclic movement in eternal time thus came born from a blind tremendous choice, this great perplexed and discontented world, this haunt of ignorance, this home of pain. There are pitched desires, tents, griefs, headquarters, a vast disguise conceals the eternal bliss.
ఆత్మ చూసిన ప్రతిదీ ఒక సత్యాన్ని సృష్టించింది. అంతరాత్మ ఊహించే ప్రతిదీ ఒక ప్రపంచాన్ని తయారు చేసింది. ఏ రకంగా అయితే ఆత్మ చూసిందో ఒక సత్యాన్ని సృష్టిస్తుందో, అలా అంతరాత్మ ఇవన్నీ ఊహించింది. ఇవన్నీ కావాలని కాంక్షించింది. ఇవన్నిటి ద్వారా ఒక ప్రపంచం తయారైపోయింది. కాలరహితం నుంచి క్రిందకు దూకిన ఒక దివ్య ఆలోచన విశ్వ పరిణామాలకు సూచికగా, దేవుళ్ళ సంచార మార్గంగా, శాశ్వత కాలంలో ఒక ఆవృత చలనంగా తయారయ్యింది. ఈ రకంగా కాలరహితం నుంచి క్రిందకు దూకిన ఒక దివ్య ఆలోచన. మనకు అసలు సృష్టి ఎలా వచ్చింది అన్నది ఫస్ట్ లో చెప్పుకున్నాము. స్టార్టింగ్ లోనే మదర్ ఫోర్సెస్ ఎలా ఎలా అయితే డివైన్ ఫోర్సెస్ దివ్యమాత నుంచి పరబ్రహ్మము సృష్టి చేయాలని సంకల్పిస్తే, శక్తిమాత దివ్యశక్తి ఆమె ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి నలుగురు దేవుళ్ళని కిందకు పంపిస్తే, ఆ నలుగురు దేవుళ్ళు కనెక్షన్ కోల్పోయి, దివ్యమాతతో కనెక్షన్ కోల్పోయి ఏ రకంగా అవి నెగిటివ్ గా మారిపోయాయి అన్నది మనం చెప్పుకున్నాము. ఆ రకంగా ఇలా ఓ దివ్య ఆలోచన విశ్వ పరిణామాలకు సూచికగా, దేవుళ్ళ సంచార మార్గంగా, శాశ్వత కాలంలో ఒక ఆవృత చలనంగా తయారైంది. ఈ విధంగా అంధత్వంతో ఉన్న ఒక బ్రహ్మాండ ఎంపిక నుంచి ఒక గొప్ప గందరగోళ అసంతృప్త ప్రపంచం జన్మించింది. ఈ రకంగా ఒక అసంతృప్త ప్రపంచం అన్నది జన్మించింది. అజ్ఞానం సంచరించే ఈ స్థలము, బాధాగృహము ఇలా వచ్చాయి. మరి అంతరాత్మ మహారాణి అడిగింది కదా మనకి ప్రశ్న. మహారాణి అడిగిన ప్రశ్నలలో చిట్ట చివరి ప్రశ్న, అసలు అంతరాత్మ అన్నది శాశ్వతం కదా, ఒక గొప్ప భ్రాంతి నక్షత్రాలను నిర్మించినట్లయితే అంతరాత్మకు రక్షణ ఎక్కడ ఉంది? మనం అనుభూతించే అంతరాత్మ అన్నది ఒక స్వప్నమేనా? మరి ఈ సోల్ అంటున్నాము, ఇది ఒక స్వప్నమేనా? సమాధి పారవస్యతను అనుభూతించే శాశ్వత ఆత్మ ఒక కల్పిత కథన? ఈ శాశ్వత ఆత్మ అన్నది కూడా ఒక కల్పిత కథన? ఈ అంతరాత్మకు శాశ్వతత్వం ఉన్న అంతరాత్మ ఏ రకంగా ఇలా అశాశ్వతమైంది? మరి అంతరాత్మ ఆత్మ నుంచి వచ్చిందంటే శాశ్వతం కదా, దానికి ఈ అశాశ్వతత్వం ఎలా వచ్చింది? ఈ బాధ దుఃఖాలు ఎలా వచ్చాయి అని మహారాణి ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా చిట్ట చివరగా మన నారద మహర్షి చెప్తున్నారు ఆత్మ గురించి, అంతరాత్మ గురించి. అజ్ఞానం సంచరించే ఈ స్థలము, ఈ బాధాగృహము, ఈ రకంగా అంతరాత్మ మహనీయ అవరోహణతో, ఈ డిసెంట్ తో, ఈ జైంట్ ఫాల్ తో ఇవన్నీ కూడా, ఈ బాధ ఇవన్నీ వచ్చాయి. మరి ఇవన్నీ సమసిపోవాలి అంటే మన జీవితంలో కానీ ప్రపంచంలో కానీ ఏం కావాలి? ఆ కన్సీల్ అయి ఉన్న అంతరాత్మ ఈ బాధలో దుఃఖంలో లోపల ఇన్వాల్వ్ అయిపోయి వీటన్నింటిలో, అసత్యంలో చెడులో ఇన్వాల్వ్ అయి ఉన్న అంతరాత్మ నెమ్మదిగా ఎవాల్వ్ కావాలి, వికసించుకోవాలి. ఎక్కడికి వికసించుకోవాలి? తన మూలమైన తన తల్లి, మనందరి తల్లి, మన అంతరాత్మలందరి తల్లి ఒకే ఒక ఆత్మ. తన తల్లి వైపుగా, భగవంతుని వైపుగా, ఒకే ఒక ఆత్మ వైపుగా ఎప్పుడైతే అంతరాత్మ వికసించుకుంటుందో అప్పుడు ఇవన్నీ కూడా సమసిపోతాయి. ఒక బృహత్తర మారువేషము, శాశ్వత ఆనందం. ఈ రకంగా అజ్ఞానం సంచరించే ఈ స్థలము, బాధాగృహం ఇలా వచ్చాయి. ఇక్కడ కోరికల గుడారాలు, బాధా కార్యాలయాలు స్థాపించబడ్డాయి. కోరికల గుడారాలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. This great perplexed and discontented world, this haunt of ignorance, this home of pain, there are pitched desires tents. ఈ రకంగా కోరికల గృహాలు, గ్రీఫ్స్ హెడ్ క్వార్టర్స్, టెంట్స్ అండ్ డిజైర్స్ టెంట్స్ అండ్ బ్రీఫ్స్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా స్థాపించబడ్డాయంట. A vast disguise conceals the eternal bliss. ఒక బృహత్తర మారువేషము శాశ్వత ఆనందాన్ని ఈ రకంగా మరుగు చేసింది అని చెప్పి మహర్షి మహారాణికి తన ప్రశ్నలతో సమాధానం ఇచ్చాడు. ఇంకా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత అశ్వపతి మహారాజు నారద మహర్షిని ఇప్పుడు మహారాణి ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ నారద మహర్షి సమాధానాలు చెప్పాడు. ఎంత లాంగ్ అంటే ఇది మనం మళ్ళీ మళ్ళీ చదివితే కానీ, ఒకటికి రెండు సార్లు చదివి ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకుంటే కానీ పూర్తిగా అర్థం కాదు. ఎస్పెషల్లీ ఇది లాస్ట్ అంతరాత్మ ఎలాగ జైంట్ ఫాల్ అయిందని దీనంతటికీ మనము ఈవెన్ లైఫ్ డివైన్ ఇంకా ఇవన్నీ టచ్ చేసుకుంటూ పోతే కానీ ఇది మనకు పక్కా క్లారిఫికేషన్ అన్నది రాదు. వీటన్నిటికీ సమాధానం వచ్చేసింది మహారాణి ప్రశ్నలకు. ఇప్పుడు అశ్వపతి మహారాజు నారద మహర్షిని అడుగుతాడు. ఇవన్నీ వింటూ ఉన్నాడు కదా అశ్వపతి మహారాజు కూడా మహాయోగి, ఇది కూడా తెలుసుకున్నాం మనం. కానీ ఆయన ప్రశ్నలు అడగడము ఎలా ఉంటుంది అంటే దాంట్లోనే జ్ఞానం ఉంటుంది. ఇంతకుముందు కూడా చూసాం మనం నారద మహర్షి అశ్వపతి మహారాజు అడిగిన ప్రశ్నలకి మహారాణి అడిగిన ప్రశ్నలకి చాలా తేడా ఉంది.
అలా మహారాణి అడిగిన ప్రశ్నలు మన ప్రశ్నల్లాగా ఉంటాయి, కానీ అశ్వపతి మహారాజు అడిగిన ప్రశ్నలు అలా ఉండవు. అవి కూడా జ్ఞానాన్ని బోధించేవిగానే ఉంటాయి. చూడండి ఎటువంటి ప్రశ్నలు అడిగారు అన్నది చూద్దాం. దెన్ అశ్వపతి ఆన్సర్డ్ టు ద సియర్, ఈజ్ దెన్ ద స్పిరిట్ రూల్డ్ బై అన్ అవుట్వర్డ్ వరల్డ్. ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ ఇట్లా జరిగి అంతరాత్మ ఆత్మ నుంచి వేరే వచ్చింది కదా. సో ఈజ్ దెన్ ద స్పిరిట్ రూల్డ్ బై అన్ అవుట్వర్డ్ వరల్డ్. ఓ సీర్, ఈజ్ దేర్ నో రెమెడీ విదిన్? రెమెడీ లేదా దీనికి? బట్ వాట్ ఈస్ ఫేట్ ఇఫ్ నాట్ ద స్పిరిట్స్ విల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ fulfilled by cosmic force? I deemed a mighty power had come with her and with Savitri. Is not that power the high compared of fate? అన్ని ప్రశ్నల్లోనే మనకి సమాధానాలు కనిపిస్తాయి. అయితే మహర్షి, అప్పుడు బాహ్య ప్రపంచమే ఆత్మను పాలిస్తుందా? మరి ఇవన్నీ వచ్చి ఇలా అంతరాత్మ ఇరుక్కుపోయిందని చెప్తున్నావు నువ్వు. అప్పుడు బాహ్య ప్రపంచమే పాలిస్తుందా మరి ఆత్మను? ఆత్మ పాలించదా బాహ్య ప్రపంచాన్ని? పాలిస్తుంది. అది ఇక్కడే సమాధానం ఉంది మనకు. ఎప్పుడు పాలిస్తుంది అన్నది కూడా మనకు తెలుసు. అంతరంలో దీనికి పరిష్కారం లేదా? ఎక్కడుంది పరిష్కారము? అదే చెప్తున్నారు ఆయన. అంతరంలో దీనికి పరిష్కారం లేదా అని అశ్వపతి మహారాజు అడుగుతున్నాడు, కానీ ఎక్కడుంది దీని పరిష్కారము? అంతరంలోనే ఉంది అని చెప్తున్నారు. అంతరంలో దీనికి పరిష్కారం లేదా? విశ్వశక్తి దీర్ఘకాలానికైనా ఆత్మ సంకల్పాన్ని సఫలం చేయడమే కదా విధి అంటే. అసలు విశ్వశక్తి ఈ ఆత్మ సంకల్పాన్ని, ఈ యూనివర్సల్ ఫోర్స్ అన్నది ఆత్మ సంకల్పాన్ని సఫలం చేయడమే కదా విధి అంటే. విధి అంటే ఏంటి? ఆత్మ సఫలం కావడమే. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు విధి అంటే ఏంటి అని. మన ఆత్మ సంకల్పం ఏంటి? ఆ పరమాత్మను కలవడం, దాన్ని ఆ విశ్వశక్తి దానికి దోహదపడడం, అదే కదా విధి అంటే అంటున్నారు. సావిత్రితో పాటు ఒక మహాశక్తి వచ్చిందని నా ప్రగాఢ విశ్వాసం. సావిత్రితో పాటు ఒక శక్తి వచ్చింది అని నేను నమ్ముతున్నాను. మరి ఆ మహాశక్తి విధికి సమతుల్యం కాదా? అవును అనే అంటుంది అన్నట్టుగా మనకు చివరికి తెలుస్తుంది. ఏ రకంగా సావిత్రితో పాటు ఒక మహాశక్తి వచ్చింది, అది మరి విధికి సమతుల్యం కాదా? విధిని అది ఓవర్కమ్ చేయలేదా? సావిత్రితో వచ్చిన మహాశక్తి. సావిత్రి ఎలా వచ్చింది? మామూలుగా రాలేదు సావిత్రి. ఆ దివ్యమాత వరప్రసాదంగా సావిత్రి అశ్వపతి మహారాజుకు జన్మించింది. ఏ రకంగా ఊరికేనే వరప్రసాదంగా ఏదో మనకు వచ్చినట్టుగా జన్మించలేదు. ఎంతో కాలము దీర్ఘ తపస్సు అశ్వపతి మహారాజు దీర్ఘంగా యోగం చేస్తే, తపస్సు చేసి దివ్యమాతను వేడుకుంటే ఆ తలాలన్నీ కూడా ప్రయాణించి ఆ హైయెస్ట్ అన్నోయబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దివ్యమాతను దర్శించి, దివ్యమాతను ఈ ప్రపంచ బాధలకు దుఃఖాలకు పరిష్కారం కావాలని వేడుకుంటే, దానికి పరిష్కారంగా దివ్యమాత అంశగా సావిత్రి అశ్వపతి మహారాజుకు జన్మించింది. అంటే సావిత్రితో పాటుగా ఒక మహాశక్తి దిగి వచ్చింది. ఇది అశ్వపతి మహారాజు అంటున్నాడు, సావిత్రితో పాటు ఒక మహాశక్తి దిగి వచ్చిందని నా విశ్వాసము. ఆ మహాశక్తి విధికి సమతుల్యం కాదా? మరి ఆ మహాశక్తి అన్నది విధికి సమతుల్యం కాదా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవర్షి ఏ రకంగా సమాధానం ఇస్తాడు అన్నది ఇది వచ్చే నెక్స్ట్ సెషన్లో చూస్తాం. ఈ ప్రశ్నలకు దేవర్షి నారద మహర్షి ఏ రకంగా సమాధానాలు, ఎటువంటి సమాధానాలు ఇస్తాడు అన్నది ఇంకా ఉంది. కొంచెము అద్భుతంగా ఉంటుంది ఇది కూడాను. అది వచ్చే వారం చూస్తామండి.